అశోక్ కుమార్ ని ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక రీల్. గేమ్ చేంజర్ మూవీ 50,000 కోట్లకు రీచ్ అవుతుందని చెప్పావు. 2015 అతి గగనం, బాహుబలి లాంటి సినిమాలే అంత రీచ్ అయినాయి. గేమ్ చేంజర్ 50,000 కోట్లు అంటే నీవేమి నమ్మకంతో చెప్తున్నావు? నీకేమైనా పేమెంట్ ఏమైనా ఇచ్చారైనా వైరల్ అవుతావని, లేకపోతే నువ్వు వైరల్ కావాలని ఈ మాట చెప్పినవా? అసలు ఏంటిది? దీని వెనకాల ఎవరు ఉన్నారు? గేమ్ చేంజర్ మూవీకి నీకు ఎలాంటి సంబంధం ఉంది? భయ్యా నేను ఇప్పుడే చెప్తానా జాగ్రత్తగా విను. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా 100% 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎలాగో చెప్తా విను, క్లారిటీ విను. ఇప్పటికీ 100 సార్లు చెప్పినా నీకు, నువ్వు విన్నావో లేదు, క్లారిటీగా విను. ఇప్పుడు రామ్ చరణ్ అంటే ఎవరైనా ఏ స్టారు? గ్లోబల్ స్టారు. రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టారు. అంటే గ్లోబల్ అంటే ఏంది? భూమి. భూమి మీద ఎవరు స్టారు? భూమి మీద ఉన్న స్టార్నే గ్లోబల్ స్టార్ అంటారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే పేరు నువ్వు ఏ హీరో కన్నా విన్నావా? ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇప్పుడు మన భారతదేశంలో కాకుండా ఆ చైనా, జపాను, అమెరికా అట్ట పో, ఎక్కడికైనా పో, గ్లోబల్ స్టార్ అనే పేరు విన్నావా? మరి ఆయన ఎవరు? ఆయన గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి గ్లోబల్ స్టార్ అని ఊరికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన సినిమాలు 1,00,000 కోట్లు వస్తాయి. ఇప్పుడు RRR సినిమా చూడు, సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిందే లేదా? RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది చూడు, కావాలంటే చూడు. అభిమానులు ఆయనకి, రామ్ చరణ్కి అభిమానులు మేమంతా అభిమానులు. 50,000 కోట్లు ఎందుకు రోజు చూస్తారు? 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాగో చెప్తాను నేను, మధ్యలో ఏం మాడబాక. నేను క్లారిటీకి చెప్పింది కూడా మొదటి నుంచి అది ఏమని, భూమి మీద ఉన్న అన్ని థియేటర్లో, ప్రతి థియేటర్లో గేమ్ చేంజర్ సినిమా వేస్తే, అంటే భూమి ఉంటుంది కదా, భూమి మీద ఉన్న ఎక్కడెక్కడ సినిమా హాల్ ఉన్నాయి, ఆ ప్రతి హాల్లోనూ గేమ్ చేంజర్ సినిమా ఏ భాషలో ఆ భాషలో వేసేస్తే, అంటే చైనా పోయామనుకో చైనా భాషలో ఉంటుంది, ఇప్పుడు జపాన్ పోతే జపాన్ భాషలో ఉంటుంది, రష్యాకి పోతే రష్యా భాషలో ఉంటుంది. అంటే ఎక్కడ పోతే ఆ భాషలో సినిమా వేస్తే ఖచ్చితంగా 1,00,000 కోట్లు వస్తాయి. రావా? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు, నీకు ఆ మాత్రం బుర్రలేదా? 1,00,000 కోట్లు ఎందుకు రాదు? చెప్పేదినా, ఫస్ట్ చెప్పేది తెలుసుకో. మాట్లాడడం అభిమాని. నేనైనా పెద్ద ఫ్యాన్ని, నాకెవరు డబ్బులు ఇలా దీని గురించి చెప్పాను. నేను అభిమానంతో చెప్తున్నా, ఇది అభిమానం ఇది, అంతేగాని నాకెవరు డబ్బులు ఇచ్చి, రామ్ చరణ్ వచ్చి నాకు డబ్బులు ఇచ్చి, ఇంకెవరు నా రామ్ చరణ్ బ్యాచ్లు డబ్బులు ఇచ్చి, ఇంకెవరు డబ్బులు ఇచ్చి, లేదా మీరేమన్నా నాకు డబ్బులు ఇచ్చారా? లేదుగా. నీకు మెంటల్లో ఉంటుంది, నీకు పిచ్చే మెంటల. క్లారిటీ నువ్వు ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చారా? నాకు మీరేమన్నా ఇచ్చారు? నువ్వేమన్నా ఇచ్చావా? తెలుసుకొని మాట్లాడేది. నేను కూడా క్లారిటీ కోసం వచ్చి చెప్తున్నా. పాపం జనాలు అందరూ ఏంటంటే డిస్టర్బ్ అవుతున్నారు బాగా. అంటే వాళ్ళ పని పాట మొత్తం పక్కన పెట్టేసి నా మీద ఫోకస్ చేస్తున్నారు. వీడికి ఏమైనా మెంటలా? ఆ కామెంట్లు అది దేనికనట? అది నిజం కాబట్టి చెప్పినా, అది నిజమే, ఇది నిజమే. సినిమాకి 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది నిజం అని చెప్పినా. గేమ్ చేంజర్. ఇంకోసారి చెప్పు. గేమ్ చేంజర్ సినిమాకి ఖచ్చితంగా 50,000 కోట్లు కదా 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 50,000 కోట్లు మాత్రం పక్కా వస్తాయి అంతే, దీంట్లో తిరిగి లేదు. రాకపోతే సినిమా గాన 50,000 కోట్లుగా రాకపోతే నేను మళ్ళీ వచ్చి నేను కలుస్తా. మళ్ళీ నెల తర్వాత వచ్చి నిన్ను కలుస్తా. సినిమా రిలీజ్ అయిన నెల తర్వాత వచ్చి నిన్నే కలుస్తా, నీతోనే మాట్లాడతా. కావాలంటే నా ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా పెడతా, నిన్నే తీసి పెడతా. 50,000 కోట్లు రాలేదనుకో, 50,000 కోట్లు దాటిగా రాలేదంటే నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతా అంతే. అంటే కనపడండి ఇంక నీకు. దేశం వదిలే అవును. సరే, ఈ భూమి వదిలి, ఈ గ్లోబల్ వదిలేసి వేరే గ్లోబల్ పోతా. ఎక్కడ అంటే వేరే ఉంటది కదా. ఇప్పుడు గ్రహాలు ఎన్ని? 15, 20 దాకా ఉన్నాయి. సరే, ఏడో దగ్గర పోతా, నా ఇష్టం దగ్గర పోతా. అక్కడికి పోతాను, సూర్యమండలంలో పోతా. నీకెందుకు? సూర్యుడి కాడ పోతా, సముద్రంలో పోతా, భూమిలో పోతా. సరేనా? అసలు భూమి మీద కనపడను, నీకు. సరేనా? రాకపోతే గుర్తుపెట్టుకో. సరేనా? గుర్తుపెట్టుకో. నన్ను ఎవడైనా అడగచ్చు. రాకపోతే ఏవురా ఎందుకు రాలేదని నన్ను చొక్కా పట్టుకొని, కాలర్ పట్టుకుని అడగమని, చెప్పుతో కొట్టమని, నన్ను చెప్పులతో కొట్టమని ఆర్డర్లు తరిగి ఎందుకు కాకరించి మొఖాన్ని తూ ఊయమని సావరా ఎందుకు నీ బతికని. రాకపోతే ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను మొదటి నుంచి కూడా చెప్పా, ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. నేను పుట్టింది ఎక్కడ? నేను పుట్టిందే చిరుత సినిమా థియేటర్లో.
చిరుత సినిమా ఎందుకు హాస్పిటల్ లేకుండా మీ దగ్గర? అదే మా అమ్మ ఇప్పుడు సినిమా హాల్లో పోయింది. ఎందుకంటే మా అమ్మ పెద్ద సినిమా పిచ్చింది పాపం. నేల టికెట్ అంటే చిరుత సినిమా అప్పుడు 5 రూపాయల టికెట్ నేల. ఆ టికెట్ కొనుక్కొని సినిమా చూస్తుంది. ఆ సినిమా హాల్లో నేను పుట్టేసి అప్పటి నుంచి నన్ను అందరూ ఏమంటారు, జూనియర్ రామ్ చరణ్ అంటారు. అవును, నేను అలా లేనా చూడండి నేట. కొంతమంది చిరంజీవులు అంటారు, కొంతమంది చితికింది ఏదో చెప్పుకుంటున్నాను నేను. ఇప్పుడు టోటల్ నీ పెద్ద మెదడు కూడా చితికిపోయింది. నిన్ను జూనియర్ రామ్ చరణ్ ఏంది ఆయన? నీకు పోయినట్టుందని నాకు అన్ని పోయినాయి. అదే అనుకున్నా, అప్పుడే అనుకున్నా జూనియర్ రామ్ చరణ్. అవును, నన్ను జూనియర్ రామ్ చరణ్ అని బయట కొట్టేస్తారు. నిన్ను కొట్టేస్తారు, నిన్ను కొడతారు, నిన్ను కొడతారు. ఇప్పుడు నువ్వు చూడడానికి ఎలా ఉన్నావు? ఎవరు? పప్పులా ఉన్నావు. అందుకని నేను పప్పు అంటారు, ఉప్పు అంటారు, తుప్పు అంటారు. పప్పు గానీ లడ్డు గానీ తుప్పుగడ్లా ఉన్నావు నువ్వు. జూనియర్ రామ్ చరణ్ ఏంది? ఏమో సినిమా హీరో లాగా ఉంటాను, మాట్లాడేది కానీ ఎట్లా ఉంటది సినిమా డైలాగులు కానీ అనుకున్నా. నీకు బుర్ర దొబ్బింది నీకు, అందుకనే అనుకున్నా. ఆ పప్పు గడికి ఈ పప్పుకి ఇద్దరికి పప్పులే. సిగ్గుపడుతుంది కెమెరా సిగ్గు. ఇన్ని రోజులు ఈ కెమెరాలో పుట్టాడట జూనియర్ రామ్ చరణ్ అన్నాడట. కొంచెమన్నా ఉండాలి నీకు. ఉండాలా? నీకు అది లేదు కదా. నీకు పప్పు తినడం తప్ప ఏది నీకు. నువ్వు తినేది పప్పు కానీ దాంట్లో లేదు, ఏంది ఉప్పు లేదు దాంట్లో. మొన్న పార్క్ దగ్గర అయితే ఒక తమ్ముడు ఒక 50 కోట్లు 100 కోట్లు పోతే మా ఊళ్ళో. కాస్త ఫ్రీగా కూర్చుందాం అంతేలే. నువ్వు మాత్రం ఇటు కూర్చోవచ్చు, ఇటు చేసుకుని ఇట్లా అతుక్కోనే స్టైల్ ఇది. మన స్టైల్ ఫాలో అవుతారు జనాలు. బయట చూడు, నువ్వు కావాలంటే బయటకు పోవు. మన స్టైల్ పుష్ప సినిమాలో కూడా చెప్పింది నేనే ఎట్టేతమని ఇట్లా స్టైల్. నా స్టైల్ ఇది, ఇట్లా నా స్టైల్ ఇది. సరే అయితే టచ్ దమ్ముంటే టచ్ చేయి, దమ్ముంటే టచ్ చేయి, రా దమ్ముంటే రా టచ్, దమ్ముంటే రా చూద్దాం చూసుకున్నా. దమ్ముంటే కొట్టు టచ్ చేయి, దమ్ముంటే టచ్ చేయి. ఇది చెప్పింది కూడా నేనే ఊరికి. సినిమాలో హీరోకి నన్ను ఫాలో అవ్వమని చెప్పిన ఇది నేను చెప్పిన. గుర్తుపెట్టుకో. యాక్టింగ్ కదా ఇది నీకు తెలిసి ఇది అనుకున్నా. నీకు బాడీ తప్ప బ్రెయిన్ అయితే లేదు, నీకు బుర్ర లేదు, పూర్తిగా పోయింది, దొబ్బింది నీకు. అదే కదా, నిన్ను చూస్తేనే అర్థం అవుతున్నాడా. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండాలి లోపల అనుకుంటా ఉన్నా. పప్పు క్రికెట్తో ఇంటర్వ్యూ అంటే హీడి సర్లే అని బతుకుపో నన్ను చూపించుకో, బతుకుపో. నిన్ను ఎవడు చూడటం, నన్నే చూసి అందరూ. నా మాటలు అన్నా, నా డైలాగులు అన్నా, నా యాక్టింగ్ అన్నా, నా డాన్స్ అన్నా, నా ఫైట్ అన్నా, నా రొమాన్స్ అయినా ఏదైనా చెప్పేదినా, నా యాక్టింగ్ అయినా, నా డాన్సులు అన్నా, నా ఫైట్లు అన్నా, నేను చేసే రొమాన్స్లు అయినా, నేను చేసే కామెడీ, ఇంకా నేను చేసే ఎంటర్టైన్మెంట్, ఇంకా నేను చేసే అన్ని ఏదైనా 24 అవర్స్ ఏదైనా సరే. 24 బై క్యారెక్టర్స్. అదే ఇంగ్లీష్ రాదు, నన్నే చేయమంటావు ఇంగ్లీష్. సర్లే, నేను ఇంగ్లీష్లో వీక్లే, ఎందుకు అర్థం చెప్పాలా? నువ్వు దాన్ని పట్టుకున్నావు క్యారెట్ పీటరేటు అయితే నీకేదో పెద్ద ఇంగ్లీష్ అనుకున్నా. ఆ పప్పుగడు వల్ల ఇదంతా అయింది. అబ్బా ఓడు రావడం వల్లే వాళ్ళకే ఇంగ్లీష్ వాళ్ళు, తెలుగు పరిస్థితి నీకే అర్థం అవుతా. ఏదైనా చేస్తా, ఏదన్నా చేసి దమ్మునుడే ఈ కుమార్ గడ్ అంటే, ఈ అశోక్ కుమార్ బాబు గడ్ అంటే ఏం సామాన్యం కాదు. అంబిషన్ అంటే తెలుగులో చెప్పు నాకు. నీ ఫ్యూచర్ ఏమంటారు? అది గోల్ ఏంది? గోల్ గ్లోబల్ గురించి తెలుసు కానీ గోల్ గురించి తెలుసా? నా ఫ్యూచర్ గోల్ అలా ఒకటే, ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా 1,00,000 కోట్లకి తీసుకుపోతా. నీ ప్రాబ్లం ఏంది? నువ్వెందుకు మొక్కతున్నావు అని ఏం మొలతావుట నీకెందుకు? అబ్బో ఆశ హద్దు ఉంటుందమ్మా, ఆశ ఒక హద్దు ఉంటుంది, ఫ్యాన్ ఒక. అసలు నీది నీ బాధ ఎందుకు? నువ్వెందుకు ఏడుస్తున్నావు, సస్తున్నావు ఏడ్చి? రేపటి ఫ్యూచర్ కనిపిస్తుంది నీది, సస్తున్నావు ఏడ్చి. నువ్వు
నీకు ఫ్యూచర్ అనిపిస్తుంది. నీలాంటి వాళ్ళు బయట ఎదురు ఏడు చేసి సస్తున్నాడు ఒక్కడు. నేనేదో ఆయనకి అభిమాని. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తుందని చెప్తే దానికి చచ్చిపోతున్నాడు ఒక్కడు కూడా రాదని అటు జరగదని. నీకెందుకు 50,000 అంటే 50,000 దాటి లక్ష పోతాను. ఎక్కడికి 1,00,000 కిలోమీటర్లు కాదు. మా కలెక్షనే డబ్బులే గుర్తుపెట్టుకో. అది 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు ఖచ్చితంగా పోతుంది గేమ్ చేంజర్ సినిమా 100%. హీరో పేరు ఎవడ రామ్ చరణ్. నేనే చెప్తున్నా, జూనియర్ రామ్ చరణ్ నేనే చెప్తున్నా. అమ్మ జూనియర్ రామ్ చరణ్ మొన్న అయితే నిజంగా నువ్వు నమ్ముతానమ్మో దారిని పోతావన్నమాట. అందరూ వచ్చి నాతో సెల్ఫీలు దిగుతున్నారు రామ్ చరణ్ అని. అంటే నేను చూడడానికి రామ్ చరణ్ లాగా, చిరంజీవి లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఉంటానంట, అల్లు అర్జున్ లాగా. బ్యాటరీ అయిపోయినట్టుంది వాళ్ళు నీ ముఖం చూసుకోరా అని చెప్తారు వాళ్ళు. వచ్చినప్పుడు చూస్తున్నా అసలు నీ ప్రాగులు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏంది ఏడుపు, ఎందుకు ఏడుస్తున్నావు? సెల్ఫీ దిగినా కదా అసలు ప్రాగులు ఏంది, నీ బాధ ఏంది? ఛార్జింగ్ అయిపోయిందా చూడరా అని చెప్తే సెల్ఫీ అని అంటున్నావు. చూడడానికి దెబ్బ రూట్లో ఉన్నావు, లేకపోతేనా ఒత్తేసి ఉంటాయి. సరేలే సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ 1,00,000 కోట్లు. అవును, ప్రమాణం చేసుకొని నాకేంది ఇదో చెప్తున్నా, ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ ఇదే మీడియా ఇదే ఛానల్ చెప్తా ఉన్నా. అది కానీ రాకపోతే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాను చెప్పిన. భూమి మీద కనపడండి అంతే అది. కానీ నా అంతా నేనే పోతా, ఎవడు నన్నేం బేకలేడు. నీలంటోడు ముఖ్యంగా నన్నేం చేయలేవు, టచ్ చేయలేవు అంతే. నీలంటోడు ఎంతమంది ఉన్నా సరే నన్నేం బేకలేరు ఎవడు వల్ల కదా ఇది. అదే ఆ బయట వాళ్ళు అందరూ చెప్పు, నీలంటోడు ఏడస్తున్నాడా సస్తున్నాడు పడి. అందరూ నీలంటూనే ఉన్నారు బయట అంతా. నా ఇష్టం వచ్చిన షోకి పోతా, కానీ మొత్తానికి ఫైనల్ గా ఒకటి, ఆ సినిమాకి 1,00,000 కోట్లు వచ్చేదాకా పోరాటం చేస్తాను ఉంటా. ఖచ్చితంగా 50,000 కోట్లు అయితే ఖచ్చితంగా దాటిస్తా ఆ సినిమాకి. ఆ బాధ్యత నాది. ఎంత ఈజీగా చెప్తున్నది 50 రూపాయల లాగా 50,000 కోట్లు. ఆగు చెప్తా, ఆగు. 1947 సంవత్సరం ముందు మన భారతదేశం స్వాతంత్రం ఉందా? లేదు. ఇప్పుడు 2013 సంవత్సరం క్రితం లోపల పోతే తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడిందా? లేదు. ఇప్పుడు అదేవిధంగా 1957 సంవత్సరంలో అంతకుముందు రోజుల్లో పోతే ఇప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యాయా? లేదు. మరి అంతంత పెద్దవే అయినాయా? దేశం స్వాతంత్రం వచ్చిందే. ఇది ఎందుకు రాదు? ఇది అంత, ఇది సినిమా కరెక్షన్ ఇది రాదా? ఎట్టైనా పోతాను నేను, దొంగతనం పోతాను, దూరు పోతాను. అవును దొంగతనం పోతాను, నీకేమి ఇప్పుడు దూరు పోతా? ఏంది ఎవరు అందరు నాలో దేని పోతారు? టెక్నిక్ కావాలి దొంగతనం పోవాలంటే. నీకేం తెలుసా? నువ్వు ఆ జనాల్లో నిన్ను తొక్కేస్తారు, పిసికేస్తారు, నువ్వు బజ్జి అయిపోతావు. బయటకు మర్చిపోయినా నీకు ఏదన్నా చెప్తున్నా ఉంటా. నువ్వే అనుకోబాక, ఏదో ఫ్రెండ్గా చెప్తున్నా. నువ్వు దయచేసి గేమ్ చేంజర్ సినిమా అప్పుడు థియేటర్ల కాడ పోక, నువ్వు పిసికేస్తారు నిన్ను. మొదలే బోండాలో ఉన్నావు, పైగా నీలాంటి రోడ్డు పోతే పిసికితే పర్లే, పోతే నువ్వు నీలాంటి రోడ్డు కానీ చిన్నపిల్లల మీద లేడీస్ మీద పడ్డావు అనుకో, వాళ్ళు మళ్ళీ పాపం అప్పడం బజ్జి అయిపోతారు, అప్పడం అయిపోతారు. బయటకు బాగా నువ్వు నీలాంటి వాళ్ళ పెద్ద డేంజరా. మొన్న కూడా పుష్ప సినిమా అప్పుడు నీలాంటి ఊగాడు వల్ల అయింది ఆడ పరిస్థితి. నీలాంటి పడ్డాడు పైన పుష్ప మేటరా. కచ్చిలు ఏముంది? కచ్చి ప్రోలు కచ్చేసి కచ్చి బాయ్. అబ్బా చెడగొట్టే నువ్వు ఒక్క చెడగొట్టేసా కట్ చేసుకోవచ్చుగా, ఫ్లో పోద్ది. కానీ థియేటర్ కి పోయి చూస్తావు. అవును పోతా, కానీ థియేటర్ కన్నా ముందు ఐబొమ్మలు దాంట్లో మై రూల్స్ లో వస్తుంది కదా. అవును వాళ్ళకి ఎట్లా మళ్ళీ అట్లా వస్తే 50,000 కోట్లు. నేను చెప్పేది ఇప్పుడు నేను గేమ్ చేంజర్ సినిమాకి 1,00,000 అప్పు చేసి మరి పోతా. నేను బ్లాక్ టికెట్ కొని మరి పోతా. నేను 1,00,000 పోతా. మొన్న ఆ సినిమా కూడా 10 రూపాయలు లేవు, 1,00,000. నేను ఆ 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాను? ఇది కూడా మన పాయింట్. నేను చెప్తానా, నువ్వు ఎవరు చెప్పుకో సరేనా, దయచేసి ఎవరు చెప్పుకో. నేను బ్యాంకులకి కన్న వేస్తా. నిజంగా నువ్వు నమ్ముతావు, బ్యాంకులకి కన్న వేస్తా. కొద్దిగా దొంగతనం కూడా చేస్తుంటా, అంటే కొద్దిగా బ్లాక్ మనీ కాస్త అట్టచ్చి చేస్తుంటా. అంతేగాని పేదవాళ్ళ జోలికి మాత్రం బాను. ఉన్నోడు కాడు కొడతా, లేనోడు పెడతా.
కొంచెం నీ గేమ్ చేంజర్ 50,000 క్రాస్ అయితే లేదో కానీ ఆ. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావో నాకు తెలియదు. అవును, నా ఇష్టం అది, నీకెందుకు? అవును కానీ నేను ఎట్టైనా పోతా, నీకెందుకు? ఎర్రగడ్డలో చదివినావా, స్కూల్లో చదివినావా? నేను పుట్టింది ఎర్రగడ్డలోనేనా, నేను పుట్టి పెరిగిందంతా ఎర్రగడ్డే. అది ఏంటంటే అప్పుడప్పుడు ఒక బయటకు వస్తా, ఒక 3 నెలలు ఇక్కడ ఉంటా బయట, మళ్ళీ అక్కడికి పోతా, ఎర్రగడ్డలో ఉంటా. నీకేందుకు? నువ్వు వస్తావా? నువ్వు కూడా వస్తావు ఎర్రగడ్డకి? మీది ఏదేనా? నువ్వు పుట్టిదాడు ఎర్రగడ్డ అని అప్పటి ఫీలింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చావు కదా. అవును, రెండో మాట అవసరం లేదు. ఎందుకు? ఎర్రగడ్డలో ఉండేవాడు బయట రాకూడదా, మాట్లాడకూడదా? ఇప్పుడు ఎర్రగడ్డలో ఉండేవాడు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎర్రగడ్డలో ఉండేవాడు బయటకు వచ్చి తిరగకూడదా? బయట మనుషులు ప్రేమించే హక్కు లేదా? ఎర్రగడ్డలో ఉండేవాడికి బయట మనుషుల్ని ప్రేమించే హక్కు లేదా? సినిమాకి పోయి హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా? ఇప్పుడు ఎర్రగడ్డలో ఉండేవాడు రొమాన్స్ చేసే హక్కు లేదా? నేను ఎందుకు రొమాన్స్ చేయకూడదు? నువ్వు అక్కడో చేయాలా? ఇక అయిపోయింది, అన్ని అయిపోయినాయి. నేను పోతే పోను, నా ఇష్టం. ఆయన నువ్వేం దింపేది, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా. నువ్వేంది నాకు చెప్పేది? నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, వస్తా. నువ్వేం చెప్పేది? పోతే నువ్వు. అవును, వస్తుంది. చిన్న మీద పెద్ద మీద నీకు పోయినట్టు ఉందని నాకే తెలియదు, నీకు దుబ్బినాయి. ఓకే, థాంక్యూ. నా టైం అయిపోయింది, నాకు ఇచ్చిన టైం నీకు పోయి